నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఎలిగేషన్స్ కాకరేపాయి. నోటీసులు, అరెస్టులు, విచారణలు పొలిటికల్ హీట్ ను పెంచేశాయి. కొన్నాళ్లు చల్లబడ్డట్లు కనిపించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అసలు ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఈడీ స్పీడ్ పెంచింది. సిట్ తో కోఆర్డినేట్ చేసుకుంటూ నిందితులను విచారిస్తూ వచ్చిన ఈడీ ఏపీ లిక్కర్ కేసులో తొలి అరెస్టుతో సంచలనం సృష్టించింది. A1 గా చెబుతున్న రాజ్ కేసిరెడ్డితో పాటు వాసుదేవరెడ్డిని కూడా అరెస్టు చేసిన ఈడీ అధికారులు ముడుపుల గుట్టు విప్పే పనిలో ఉన్నారు. లిక్కర్ పాలసీలో మనీ లాండరింగ్ పై ఈడీకి ఆధారాలు దొరికాయా? అసలు సూత్రధారులెవరో తేల్చేందుకే రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డిని అరెస్టు చేశారా? లావాదేవీల గుట్టును విప్పి ఈడీ లిక్కర్ లింకులను తెంచబోతోందా? ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సడన్ షాక్. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వరుస పెట్టి విచారణలు. ఇప్పుడు సర్ప్రైజ్ అరెస్టుతో ఒక్కసారిగా అలజడి. ఈడీ అరెస్టులతో నిందితుల్లో గుబులు మొదలైందా? ఈడీ స్పీడ్తో లిక్కర్ కేసులో పార్ట్ 2 స్టార్ట్ అయినట్లేనా? స్టేట్ సిట్ వంతు ఆల్మోస్ట్ పూర్తయింది. అరెస్టులు, ఆస్తులు ఫ్రీజ్ చేయడంతో ఏపీ ప్రభుత్వం వేసిన సిట్ రోల్ క్లైమాక్స్ కు చేరుకున్నట్లే కనిపిస్తోంది. ఇక అసలు సిసలు ఎపిసోడ్ ఇప్పుడు స్టార్ట్ అయినట్లు ప్రస్తుతం జరుగుతున్న డెవలప్మెంట్స్ ను బట్టి అర్థమవుతోంది. లిక్కర్ కేసులో ఎప్పుడో ఎంటర్ అయిన ఈడీ ఇప్పుడు దూకుడు పెంచి సడన్ షాక్ ఇచ్చింది. A1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. లిక్కర్ కేసులో ఈడీ చేసిన తొలి అరెస్ట్ అనూహ్య పరిణామంగా మారింది. ఇప్పటి వరకు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పలువురిని విచారణ చేసింది, కొందరిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో సిట్ ఇచ్చిన లీడ్ తో స్పీడ్ పెంచిన ఈడీ అధికారులు విచారణను స్పీడప్ చేసి అరెస్టుల ఎపిసోడ్కు తెరతీశారు. ఈ ఏడాది ఏప్రిల్లోనే నిందితుల నివాసాలు, ఆఫీసుల్లో సోదాలు చేశారు. ఏపీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో వేల కోట్లు చేతులు మారాయనే అభియోగాలు ఉన్నాయి. ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డితో పాటుగా మరో 6 నిందితుల ఇళ్లలో మరోసారి గురువారం ఈడీ రైడ్స్ జరిగాయి. హవాలాతో పాటుగా మనీ లాండరింగ్ పై కూపీలాగిన ఈడీ రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసి బిగ్ షాక్ ఇచ్చింది. వైసీపీ హయాంలో బెవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి ఇంట్లోనూ ఈడీ సోదాలు జరిగాయి. ఈ కేసులో అసలు అంతిమ లబ్ధిదారు ఎవరు అనేది ఈడీ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో సిట్ ఇప్పటికే కోర్టులో ఛార్జ్షీట్ వేయగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాక్టివ్ రోల్ ప్లే చేస్తోంది. ఈ కేసులో త్వరలోనే మరికొందరు కీలక వైసీపీ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. ఇప్పుడు రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ నెక్స్ట్ ఏం చేయబోతుందనేది ఉత్కంఠకు దారితీసింది. గత ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా తెలియని అలజడి నెలకొంది. హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో 10కి పైగా కీలక ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేసిన తర్వాత రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేసింది ఈడీ. గత ఏడాది ఏప్రిల్లోనే ఈ స్కామ్ పై ఏర్పాటైన ఏపీ పోలీస్ సిట్ శంషాబాద్ ఎయిర్పోర్టులో నాటకీయ పరిణామాల మధ్య రాజ్ కేసిరెడ్డిని అరెస్ట్ చేయగా దాదాపు ఏడాది పాటు ఆయన జైలులోనే ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకి వచ్చిన రాజ్ కేసిరెడ్డిని ఇప్పుడు ఈడీ లాక్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. సిట్ కరప్షన్ అలిగేషన్ కేసులతోనే సరిపెడితే ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసే అత్యంత క్లిష్టంగా మారనుంది. మద్యం సిండికేట్, షెల్ కంపెనీల ద్వారా సేకరించినట్లు ఆరోపిస్తున్న 3,500 కోట్ల ముడుపుల వ్యవహారం, హవాలా రూపంలో విదేశాలకు తరలి వెళ్లిన మనీ గుట్టును పూర్తిగా రట్టు చేసేందుకు ఈడీ దర్యాప్తు స్పీడప్ చేస్తోంది. ఇప్పటికే సిగ్మా సప్లై చైన్, టెక్కర్ వంటి బినామీ సంస్థల ద్వారా సాగిన బ్లాక్ మనీ లాండరింగ్ వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పక్కా ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే దాదాపు 441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ ముందస్తుగానే అటాచ్ చేసింది.
కోట్ల ముడుపులు, విదేశీ లింకులు, హవాలా లావాదేవీలంటూ ఎలిగేషన్స్ ఉన్న ఈ కేసులో ఈడీ అరెస్ట్. 6 కీలక నిందితుల టార్గెట్ గానే సోదాలు చేయడం సంచలనంగా మారింది. ఆల్మోస్ట్ చల్లబడ్డట్లు కనిపించిన లిక్కర్ కేసులో ఈ స్టేజ్లో ఈడీ స్పీడ్ పెంచడం చూస్తుంటే లిక్కర్ కేసు నిందితులకు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది. సిట్ నమోదు చేసిన కేసుల్లో రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మరికొందరు బెయిల్ మీద ఉన్నారు. ఇంకా కొందరు జైలులోనే ఉన్నారు. ఆ అలిగేషన్స్ అలా కొనసాగుతూ ఉండగానే ఈడీ అరెస్టులు సిరీస్ స్టార్ట్ అవ్వడం నిందితులకు తలనొప్పిగా మారనుంది. ఈడీ దూకుడుగా దర్యాప్తు చేస్తూ ఉండడంతో ఈ కేసు ఎవరి టార్గెట్ గా ముందుకు కదులుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఈ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు సంస్థల దాడులు, విచారణల తీరు గమనిస్తుంటే అల్టిమేట్ గా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ వైపే వేళ్లు చూపిస్తున్నాయనే చర్చ గట్టిగా నడుస్తోంది. రాజ్ కసిరెడ్డి గత ప్రభుత్వంలో సీఎంఓలో కీలకంగా పనిచేశారని, వైసీపీ ఎన్ఆర్ఐ విభాగంలో కీ రోల్ ప్లే చేశారని చెబుతున్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఈడీ విచారణకు హాజరైనప్పుడు కూడా మద్యం పాలసీ, ఆర్థిక లావాదేవీల గుట్టు మొత్తం రాజ్ కసిరెడ్డికే తెలుసని, ఆయనే దీనికి మాస్టర్ మైండ్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. రాజ్ కసిరెడ్డికి చెందిన జూబ్లీహిల్స్ ఆఫీసు నుంచే వసూళ్ల నెట్వర్క్ నడిచిందని అధికారులు డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈడీ అరెస్టుల ఎపిసోడ్ బిగ్ టర్న్ గా చెప్పొచ్చు. ఏపీ లిక్కర్ కేసు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగా గత ప్రభుత్వ పెద్దల మెడకు చుట్టుకోబోతోందా అనే ఊహాగానాలకు తెరతీస్తోంది. ఈడీ లిక్కర్ లింకులను ఎలా తెంచుతుందో, మనీ లాండరింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఇరుక్కోబోతున్నారో వేచి చూడాలి మరి.